వెల్కమ్ టు E69 న్యూస్. E69 న్యూస్లో కొత్త అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వినబడుతున్నటువంటి పేరు ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ పైన ప్రతిరోజు పేపర్లో వస్తుంది. ఎందుకు ఈ ఎస్ఐఆర్ గురించి వస్తుంది? అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎస్ఐఆర్ ఏం జరుగుతుంది? మన రాష్ట్రంలో తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని చెప్పినట్టు చూసుకుంటే, ఇక మనం ఎస్ఐఆర్ అంటే ఏంటి, ప్రజలు ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి అంశంపై చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మధ్యకాలంలో మీ గ్రామానికి లేదా మీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి వచ్చి మీ ఓటర్ వివరాలు అడిగి ఉండవచ్చు, లేదా కొందరికి ఇంకా ఫారం కూడా ఇచ్చి ఉండొచ్చు, మరికొందరికి పేరు, వయస్సు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు కూడా అడిగి ఉండొచ్చు. అంటే మీ యొక్క పేరేంది, నీ యొక్క వయసు ఎంత, అసలు నువ్వు ఇక్కడనే ఉంటానవా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే అటువంటి విషయాల్ని కూడా కొంతమందిని అడిగి ఉండొచ్చు. అంటే వచ్చిర్రు ఆల్రెడీ మన గ్రామంలో ఉన్నటువంటి బిఎల్ఓ కొంతమంది ఈ గ్రామాల్లో కొంతమంది ఇంట్లోకి కూడా వచ్చిర్రు. అయితే ఈ వస్తున్నటువంటి క్రమంలో మనందరి మదిలో మెదిలే ఒకే ప్రశ్న వస్తుంది. అసలు మన మదిలో మెదిలే ఆ ప్రశ్న ఏంటి అంటే, అసలు ఇది ఎందుకు చేస్తారు? ఈ ఎన్నికలు దగ్గర పడ్డాయని చేస్తున్నారా, లేకుంటే ఇది ఏదైనా రాజకీయ పార్టీ పనా, లేదా మనం సహకరించాలా వద్దా, అయితే మన ఓటు తొలగిపోతుందా, అంటే వీళ్ళు అడిగినట్టు చెప్పకపోతే మనకు ఓటు అనేది తొలగిపోతుందా అనేటువంటి సందేహాలు రావడం మనందరికీ. ఇగో ఒక ఒక వ్యక్తి వచ్చి మనల్ని అడుగుతానంటే, అరే ఎందుకు అడుగుతానంట, అట్లాంటిది ఓటు గురించి అడిగినప్పుడు ఎందుకు అడుగుతాండు ఏంది అనేటువంటిది మనకు అందరిలా మదిలో మెదిలే ప్రశ్నగా మిగులుతుంది. అయితే ఎందుకంటే ఈ గ్రామాల్లో చాలామందికి ఎన్నిక జాబితా ఎలా తయారవుతుందో, బిఎల్ఓ ఎవరో, ఎన్నికల సంఘం ఎలా పనిచేస్తుందో పూర్తిగా కొంతమందికి ఇంకా అవగాహన లేనటువంటి సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకు తెలియదు, ఎందుకు ఎన్నికల సంఘం ఎలా పనిచేస్తుందో తెలియదని ఎందుకంటున్నామంటే, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎస్ఐఆర్ ఏదైతే ఉందో, ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగించేటువంటి తరుణంలో బిఎల్ఓలకు ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు, అంటే బిఎల్ఓలు వాళ్ళు చవిచూస్తున్నటువంటి వినూత్నమైనటువంటి ప్రశ్నలు కానీ, వినూత్నమైనటువంటి మనుషులు కానీ వాళ్ళకు ఎదురవ్వడం, వారి యొక్క మదిలో మెదిలే ప్రశ్నలు చూసుకున్నట్టయితే అసలు మనం మొదటి నుంచి చివరి వరకు ఎట్లా ఉంటుంది ఏందనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఓటు ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. మన దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజలే తమ నాయకులను ఎన్నుకుంటారు. ఒక గ్రామ సర్పంచ్ నుండి దేశ ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలు ఓట్ల ద్వారానే ఎన్నికవుతారు. అంటే మనం ఓటు ఎత్తేనే సర్పంచ్ గెలుస్తాడు, మనం ఓటు ఎత్తేనే ప్రధానమంత్రి కూడా గెలుస్తాడు. అరే ప్రధానమంత్రికి నేనెప్పుడు వేసినాయా అంటే మీ డౌట్ కూడా రావచ్చు. అంటే మనం వేసే ఓటు ఏదైతే ఉంటుందో, అది ఎంపీల కోసం వేసే ఓటు ఏదైతే ఉందో, మనం ఎన్నుకోవడం ద్వారా వాళ్ళు అత్యధిక మంది ఎన్నికైనప్పుడు ప్రధానమంత్రిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఓటు వేయాలంటే మనకు ఏముండాలి? ఓటు హక్కు ఉండాలి. అయితే ఈ ఓటు హక్కు ఇక్కడ ఓటర్ జాబితాలో ఉండాలి. అయితే పేరు లేకపోతే మీరు ఎంతమంది భారతీయ పౌరుడైనా ఎన్నికల్లో ఓటు వేయలేరు. అంటే ఓటర్ జాబితాలో మన పేరు లేకపోతే, ఓటర్ లిస్ట్లో మన పేరు లేకపోతే, మనం భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ, మనం గీనే ఉన్నా, అరే నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా, మా నాన్న ఇక్కడే పుట్టాడు, మా నాన్నలు అయ్యి ఇక్కడే పుట్టిండు, మా తాత ముత్తాత ఇక్కడనే ఉన్నాడు అంటే కాదు. ఓటర్ లిస్టులో తప్పకుండా ఓటర్ యొక్క పేరు అనేది నామోదయ్యి ఉంటే అప్పుడు భారతీయ పౌరుడైనా కానీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. అయితే అందుకే ఓటర్ జాబితా చాలా ముఖ్యమైనదని చెప్తారు. అయితే ఈ ఓటర్ జాబితా అంటే ఏంటిది అంటే, చాలామంది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ జాబితా అన్నీ ఒకటే అనుకుంటారు. అంటే ఇట్లా కూడా అనుకుంటే వాళ్ళు ఉన్నారు, అరే నాకు రేషన్ కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది, ఇక గీ ఉన్నాక ఓటక్కి ఎక్కడ పోతుంది అనుకుంటే పొరపాటు. ఇవన్నీ ఒకటి కాదు అనేది నిజంగా మనం తెలుసుకోవాలి ముందుగా. తర్వాత ఓటర్ జాబితా అనేది ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులైన వారికి అధికారిక జాబితా. అంటే నువ్వు ఓటక్కు నీకు ఉన్నది, నువ్వు సర్పంచ్ని ఓటు వేయాలి, లేకుంటే ప్రధానమంత్రిని గెలిపించాలి అనుకున్నప్పుడు నీకు ఓటు అనేది ముందుగాల ఉండాలి. అది ఉండాలంటే ఏం కావాలి? 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుడై ఉండాలి. అంటే చిన్న పోరను కాని చేయడానికి లేకుండా 18 సంవత్సరాలు నిండి ఉంటే, సంబంధిత నియోజకవర్గంలో నివసిస్తుంటే ఆ ఓటర్ నమోదు చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ భారతీయ పౌరుడై ఉన్నటువంటి వారు ఆ ఓటరు అనేది నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జాబితా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అంటే దీన్ని భారత ఎన్నికల సంఘం ద్వారానే ఈ యొక్క ప్రక్రియ అనేది సాగుతుంది. అసలు ఎస్ఐఆర్ అంటారు. ఎస్ఐఆర్ అంటే ఏంటిది అని తెలుసుకోవడానికి చూస్తే, ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే
తెలుగులో దీన్ని చెప్పాలంటే అరే ఎస్ఐఆర్ సార్ 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 అంటే సార్ అంటే బల్లె పాట అని చెప్పే సార్ కాదు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రిసీవ్ అంటే అరే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అంటే ఏంటంటే దీని తెలుగులో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ. అంటే ఇది మనం తప్పులు ఉంటే వాటిని సరి చేసుకునేటువంటి దానిగా ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ అని చెప్పేసి కూడా మనం దీన్ని తెలుగులో అంటారు. దీన్నే వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లో ఎస్ఐఆర్ అని అంటున్నారు. అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని చెప్పేసి అంటారు. అంత మాత్రాన సార్ సార్ అంటే మనం దాన్ని ప్రత్యేకంగా సమగ్ర ఓటర్ జాబితా సవరణ అని కూడా చెప్పొచ్చు. అయితే దీన్ని ఉద్దేశంగా కొత్త ఓటర్లను చేర్చడం మాత్రమే కాదు. అంటే ఓటు హక్కు ఏదైతే ఉంటుందో ఆ ఓటు హక్కు ఏదైతే ఉంటుందో ఓటు హక్కుని దీంట్లో ఓటర్లు చేర్చడం మాత్రమే కాదు, ఇప్పటికీ అంటే కొత్త ఓట్లు నాకు ఓటకు గప్పుడే ఉన్నది, నాకు ఓటు ఇంతకుముందు ఉంది నాకు అనేది కాకుండా కొత్త ఓటర్లు చేర్చుకునేదే మాత్రంగా చూడడం కాకుండా ఇప్పటికే ఉన్న జాబితా కూడా నిజంగా సరైందేనా అని మళ్ళీ పరిశీలించడం. అంటే నీకు ఓటు హక్కు ఉన్నది, ఆ ఓటు హక్కు నిజంగా నీదేనా కాదా, నీ పేరు కరెక్టేనా, నీ ఏజ్ కరెక్టేనా, నీ ఇల్లు కరెక్టేనా, మీ తల్లిదండ్రి పేరు కరెక్టేనా, లేకపోతే నువ్వు ఉంటున్న నివాసం ఏమైనా మారిందా, గదేనా, ఇది నీదేనా కాదా అనేటువంటి దాన్ని పరిశీలించేటువంటి దాన్ని మళ్ళీ పరిశీలించడం చేస్తారు. దాన్నే ఇది ఈ ప్రక్రియలో ఒక భాగంగా చూస్తారు. అయితే మనం ఉదాహరణ చూసుకుంటే ఒక గ్రామంలో 1000 మంది ఓటర్లు ఉన్నారు అనుకుందాం. అయితే ఆ గత 5 ఏళ్లలో కొందరు మరణించి ఉండొచ్చు. అంటే ఉన్నోళ్ళు గట్లనే ఉంటారా, అట్లా అని చెప్పి చచ్చిపోయినాక మళ్ళీ కొత్తోళ్ళు రాకుండా ఉంటారా? అరే చూసుకుంటే కొందరు మరణించి ఉంటే ఆ కొందరు హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాలకు ఉండొచ్చు. అంటే ఈడ బతకడానికి పోయి ఇక్కడ ఈ ఊరు నుంచి బతకడానికి వేరే దగ్గరికి పోయి అక్కడ కూడా ఓటు హక్కు అప్లై చేసుకుని ఉండొచ్చు. లేదా కొంతమంది గ్రామంలో చనిపోయి ఉండొచ్చు. అయితే కొందరు కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండొచ్చు. అంటే చచ్చిపోయినాక నేను ఇందాక చెప్పినట్టు చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతే మళ్ళీ 18 సంవత్సరాలు నిండినోళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ వ్యక్తి అట్లనే ఒక వ్యక్తి పేరు పొరపాటున 2 చోట్ల ఉండొచ్చు. అంటే గీడొస్తుంది మళ్ళీ గాడొస్తుంది. అంటే ఈ వార్డులో వస్తుంది ఆ వార్డులో వస్తుంది, లేదా ఈ ఊళ్ళో వస్తుంది ఆ ఊళ్ళో వస్తుంది, అట్లా 2 చోట్ల ఉండొచ్చు. లేదా ఇలాంటి మార్పుల వల్ల జాబితాలను కాలానుగుణంగా నవీకరించడం అవసరం. అంటే ఈ చనిపోయిన వారి ఓట్లను తీసివేయడం, కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఓటు హక్కు వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇవ్వడం, 2 చోట్ల ఉన్నటువంటి ఓట్లను తొలగించడం, అదేవిధంగా నీ పేరు తప్పుంటే, నీ ఇంటి పేరు తప్పుంటే, మీ తండ్రి పేరు తప్పుపడితే, లేదా నీ ఇంటి అడ్రస్ తప్పుపడితే వాటిని సవరించడం, ఇలాంటి మార్పుల జాబితాను కాలానుగుణంగా నవీకరించడం అవసరం. అంటే ఇలాంటి మార్పులు చేసేటువంటి ప్రక్రియ అవసరం కాబట్టి దీన్ని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే బిఎల్ఓ అంటే ఏంటిది? అరే బిఎల్ఓ అంటున్నారు ఏంటంటే మీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి. అంటే మీ ఇంటికి ఎవరైతే వస్తారో ఆయనను బిఎల్ఓ అంటారు. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. అంటే మీ యొక్క వార్డుకు సంబంధించి ఉన్నటువంటి ఓట్లను కానీ మీ ఊళ్ళో ఉన్నటువంటి ఓట్లని కొన్ని భాగాలుగా చేస్తారు. వాళ్ళని ఒక బూత్గా చేస్తారు. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు. అంటే ఆ బూత్కు సంబంధించినటువంటి ఆ పరిధి అనేది ఆయన పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయనకు ఒక అధికారినిగా పెడతారు. పెట్టి బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు. అయితే చాలామంది పలానా పార్టీకి సంబంధించిన ఆయన అనుకుంటారు. కానీ తప్పు. చాలామంది ఆయన పార్టీ కార్యకర్త అనుకోవద్దు, అది తప్పు అని చెప్తారు. అంటే బిఎల్ఓ సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి. అంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో పనిచేసే ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, లేకుంటే అంగన్వాడీలో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్ కావచ్చు. వీళ్ళందరూ రెవెన్యూ సిబ్బంది కావచ్చు, లేదా ఇంకేదన్నా ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి వాళ్లకు ఈ పని అనేది అప్పచెప్తారు. ఆ అప్పచెప్పినటువంటి వ్యక్తి అరే ఈయన గ్రామ పంచాయతీ వ్యక్తి కదా, లేదా ఈయన సార్ కదా, లేదా ఈయన అంగన్వాడీ వాళ్ళు కదా అంటే ఫలానా వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పార్టీ అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు ఒక అధికారికంగా వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కలిపి అంటే ఆ బూత్కి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారిని మనం బిఎల్ఓ అంటారు. అంటే ఈ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పేసి నియమిస్తారు అన్నట్టు. అయితే మరి వీళ్ళు ఏం చేయాలి అంటే ఇంటికి వెళ్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల వివరాలు ధృవీకరించడం. అంటే పలానా ఓట్లు నిజమైనవే, పలానా ఓట్లు నిజమైనవి కావు అని చెప్పేసి అవసరమైనటువంటి పారాలు నువ్వు కొత్తగా అప్లై చేసుకుంటారు కాబట్టి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఏ ఫామ్ ఇవ్వాలి అంటే మళ్ళీ దీంట్లో 8A 6A అంటే పెళ్ళై మారేరు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్థానచలనం జరగాలి, అట్లాంటి వాళ్ళకి ఏ ఫారంలు ఇవ్వాలి అని చెప్పేసి
వాటిని ఎట్లా నింపాలి అని మళ్ళీ చెప్పేటువంటి పారాలను ఇచ్చేటువంటి వ్యక్తులుగా వీళ్ళని మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క ఇచ్చినటువంటి పారం అంటే కొత్తగా ఓటు అప్లై చేసుకోవచ్చు, లేదా తప్పులు పడి ఉంటే కానీ, లేకపోతే పెళ్ళైనటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళని అక్కడ మార్చడం, లేకపోతే ఎవరైనా మరణించే వాళ్ళు ఉంటే తొలగించడం, ఇవన్నీ చేసేటువంటి పారంలు ఎవరైతే మీకు ఇస్తారో ఇచ్చినటువంటి పారాలను మళ్ళీ తిరిగి వీళ్ళు ఏం చేస్తారంటే పై అధికారులకు పంపిస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బిఎల్ఓ మీ పేరు తానే తొలగించలేదు. ఈయన రాసినంత మాత్రాన ఈయన రాసి పంపించింది అనుకోండి, అంటే మీ గ్రామ పంచాయతీలో పనిచేసే ఒక వ్యక్తి వచ్చి మీ యొక్క పేరుని రాసి పంపించిండు, ఆయనే తీసేసిండు అని అనుకుంటే తప్పు. అది ఎవరు చేస్తారు? దాని యొక్క తుది నిర్ణయం చేసేది ఎవరు? ఇది ఉండాలా పోవాలా, ఇది కరెక్టేనా కాదా, ఇది తప్ప ఒప్ప అని ఎవరు చూస్తారు? ఈఆర్ఓ తీసుకుంటారు. ఈఆర్ఓ అంటే ఎవరు? ఈ ఎన్నికల నమోదు అధికారి అని చెప్పేసి అంటారు. అంటే ఈ ఎన్నికల్ని ఎవరైతే ఈ పేరుని సవరించి చెక్ చేసి చేస్తారో వాళ్ళని ఈఆర్ఓ అంటారు. ఆయనకే అధికారం ఉంటుంది తప్ప మీ ఇంటి గ్రామ పంచాయతీలో పనిచేసే వ్యక్తి కానీ, లేదా మీ అంగన్వాడీలో పనిచేసేటువంటి అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక టీచర్ కానీ, వీళ్ళకి ఎలాంటి అధికారం లేదు. వీళ్ళు రాసి పంపిస్తారు. పంపించినంత మాత్రాన అది గుడ్డిగా నమ్మి తీసివేయడం కానీ ఎక్కించడం కానీ జరగదు. వాళ్ళు కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగించాలి. అలాగే కొనసాగిస్తారు కూడా. ఇది ఒక అది. తర్వాత బిఎల్ఓ ఎందుకు మీ ఇంటికి వస్తాడు? బిఎల్ఓ ఎందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఒక గ్రామంలో ఒక ఇంటి నెంబర్కు ఇంకా 20 సంవత్సరాల క్రితం నివసించి వారి పేర్లు జాబితాలో ఉండొచ్చు. అంటే మీ తాతో మీ తండ్రో లేకుంటే మీ ఎవరో ఒకరు చనిపోయారు. చనిపోయాక కూడా ఇంకా ఆమెకు ఓటర్ లిస్టులో పేరున్నది. అరే గట్ల ఎట్లుంటుంది? గోవలు తీసేయాలి కదా. ఇది అంటే అట్లా ఉంటే గనక ఆ యొక్క పేరుని తీపియడం కోసం అంటే తొలగించడం కోసం కూడా రావచ్చు, లేదా మరో కొత్తగా వచ్చి ఉండొచ్చు. అంటే మీ ఇంట్లో మీ పిల్లగాడో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి అయి ఉంటే మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క ఓటర్ని నమోదు చేయడం కోసం మీ ఇంటికి వస్తాడు. లేదా వాళ్ళకి ఇంకా ఓటు అంటే 18 సంవత్సరాలు నిండిపోయినా కానీ వాళ్ళకు ఓటు హక్కు రాలేదు. అట్లాంటి వాళ్ళని నింపడం కోసం అంటే వాళ్ళని ఎక్కించడం కోసం ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రావడం కోసం మీ ఇంటికి వచ్చి ఉండొచ్చు. లేక కేవలం కంప్యూటర్లో కూర్చొని ఈ విషయాలు తెలుసుకోవడం సాధ్యం కాదు. అంటే ఇక్కడ అధికారి కూర్చొని పలానా ఆయనకి పలానా కృష్ణమూర్తి కొడుకు, పలానా వాళ్ళ కొడుకు అని చెప్పుకునే కంటే ఇక్కడ కంప్యూటర్లో కూర్చొని కొడితే తెలియదు. అధికారికి ఎట్లా తెలుస్తుంది? ఆ ఊళ్ళో పనిచేసే అంగన్వాడీకో, ఆ గ్రామ పంచాయతీలో పనిచేసే వ్యక్తికో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి టీచరో లేకుంటే ఇంకా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉంటే పలానా అని తెలుసుకోవడం కోసం ఆయన వ్యక్తిగతంగా మీ ఇంటికి వచ్చి అది తెలుసుకొని నలుగురిని అడిగి ఇది కరెక్టేనా, ఇది మీరేనా కాదా అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే ఇంటింటికి వెళ్ళి వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తారు. అట్లా పరిశీలించిన తర్వాత ఇది నిజమేనా కాదా అని తెలుసుకుంటారు. తర్వాత కంప్యూటర్లకు ఎక్కిస్తారు. అయితే దీనికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అరే వాళ్ళు వచ్చిర్రు, వస్తే మేము ఎందుకు చెప్పాలి? మాకేం అవసరం? ఎలక్షన్లు ఇప్పుడున్నాయా గప్పుడున్నాయా? గప్పుడున్నాయి, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది అనేది కాకుండా మనం ఎందుకు సహకరించాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. మన భూమి పట్టాదారు పాస్బుక్లో పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకుంటారా లేదా? అరే నీ భూమిలో తప్పు పడ్డది, పాస్బుక్ నెంబర్లో తప్పు పడ్డది, లేకుంటే నీకు ఉండాల్సిన సర్వే నెంబర్ 71A ఉంటే 61A పడ్డది, అప్పుడు నువ్వు దాన్ని పోయి సరి చేసుకుంటావా లేదా? గట్లనే లేదా మీ ఆధార్ కార్డులో పేరు తప్పు ఉన్నది, దాన్ని నువ్వు సరి చేసుకుంటావా లేదా? లేదా ఓటర్ కార్డులో కూడా మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అంటే నీ భూమి పాస్బుక్లో తప్పు ఉంటే నువ్వు సరి చేసుకుంటావు, ఆధార్ కార్డులో తప్పు ఉంటే సరి చేసుకుంటావు, మరి ఓటు హక్కుల సంబంధించి ఓటర్ కార్డులో తప్పు ఉంటే నువ్వు సరి చేసుకోవా? సరి చేసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందుకోసం సహకరించాలని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ అనేది అది ప్రభుత్వ భారత ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ఒక సర్వేలో భాగంగా మనం వారికి సహకరిస్తే మన దగ్గర ఉన్నటువంటి తప్పులు అంటే వాళ్ళు తప్పు అరే నేను బరాబర్ చెప్పినా వచ్చినోడు తప్పు రాసుకున్నాడు అంటే తప్పిదాలు జరిగి ఉంటాయనే ఉద్దేశం కోసం వాటిని సవరించడం కోసమే చేస్తున్నటువంటి సర్వేగా మనం భావించవచ్చు. అయితే ప్రజల్లో ఉన్నటువంటి ప్రధాన అపోహలు అంటే మన మదిలో మెరినటువంటి చాలా అపోహలు ఉంటాయి. వచ్చినప్పుడు బిఎల్ఓలు కూడా మాకు చెప్పడం జరిగింది. ఏంటంటే మేము వెళ్తే మీకెందుకు సహకరించాలి, మీ పార్టీ కాదు, అరే పలానా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే మేమెందుకు సహకరించాలి, లేకపోతే సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీలు ఉన్నాయి బీజేపీలు చెప్తే మేమెందుకు వినాలి అనేది ఇవన్నీ కూడా బిఎల్ఓలకు వస్తున్నాయి అని చెప్పేసి ఒక బిఎల్ఓ తెలిపినటువంటి అంటే కొంతమంది బిఎల్ఓలు తెలియజేసినటువంటి సమాచారం అది. అయితే అది తప్పు. ఇది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పార్టీ వాళ్ళు చేస్తున్న పని. నిజం ఏంటంటే ఓటర్ జాబితా సవరణ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధత బాధ్యత. అంటే ఇది ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం అంటే భారత ఎన్నికల సంఘం చేసేటువంటి పని ఇది.
అంటే సవర్ణ ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యతగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక తర్వాత బిఎల్ఓకి వివరాలు ఇవ్వకపోయినా పర్లేదు. అంటే వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వకపోయినా ఏం కాదు. తర్వాత మీ వివరాలు సరిచేయడానికి మీరు స్వయంగా ఎన్నికల కార్యాలయం వెళ్ళవచ్చు. అంటే ఇక్కడ వెళ్ళకపోయినా ఏం కాదు అని ఇప్పుడు మనం ఇవ్వకపోతే తర్వాత మనమే స్వయంగా ఎన్నికల కార్యాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత నా ఓటు ఒంటనే తొలగిస్తారా, నా ఓటు ఎమట తీసేస్తారా? కాదు. ఎవరి పేరును ఎవరైనా తొలగించే ముందు చట్టపరమైన విధానం ఉంటుంది. దానికి అవసరమైతే నోటీసులు, అభ్యంతరాలు, పరిశీలన వంటి దశలు కూడా ఉంటాయి. ఇలా నీ ఓటు ఎమ్మట తీసేయరు. దానికి సంబంధించిన ఆధారం లేకపోతే వాళ్ళు పలానా ఆధారాలు లేవు, ఈ ఆధారాలు నీ దగ్గర ఉంటే సమర్పించు, సమర్పిస్తే కనుక నీకు కావాల్సినటువంటి మీ పలానా మీ నాన్నకు సంబంధించిన సమాచారం లేదు కాబట్టి నీ ఓటు ఎక్కియాలంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో నీకు నోటీసు, లేకపోతే నీకు లేఖ, లేకపోతే నీకు మాట తరపున చెప్పడం చేయడం, నీ వరకు ఏదో ఒకటి చేర్పు, అంటే నీకు ఆ సందేశం అనేది ఏదో ఒక రూపకంగా నీకు వస్తుంది. అప్పుడు నువ్వు స్పందించకపోతే నీ యొక్క ఓటును అనేది తొలగిస్తారు. అయితే దీనివల్ల ఎస్ఐఆర్ వల్ల ప్రజలకు లాభం ఏంది అని చెప్పి కూడా నీకు నేను చెప్తే నాకేంది ప్రయోజనం అనేటువంటి వాళ్ళు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమైన ఓటర్ల జాబితా సిద్ధమవుతుంది, డూప్లికేట్ పేర్లు తొలుగుతాయి, కొత్త యువతకు ఓటు హక్కు త్వరగా లభిస్తుంది, ఎన్నికలు మరింత పారదర్శకంగా జరుగుతాయి. గ్రామీణ ప్రజలకు ఒక చిన్న ఉదాహరణ, ఒక రైతు ప్రతి పంట సీజన్కి ముందు తన పొలాన్ని శుభ్రం చేసుకుంటాడు. అంటే మనం ఇప్పుడు వానాకాలం మొదలవుతుంది అన్నప్పుడు ఎండాకాలంలో ఉండంగానే పత్తి వేసినాం అనుకోండి, పత్తి చేను మొత్తం నరికేస్తాం. దీనికోసం మళ్ళీ నరికేసిన తర్వాత దున్నిన తర్వాత మళ్ళీ సాగు చేసుకొని పంటకి సిద్ధం చేసుకోవడం ఎట్లయితే ఉంటుందో అప్పుడే మళ్ళీ తీసేసిన తర్వాత కొత్త పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా గట్లనే. అంటే ఎట్లా అంటే అప్పుడు మాత్రమే మంచి పంట వస్తుందని మనం అనుకుంటాం. గట్లనే మనకి ఏం చేయాలి అన్నప్పుడు ఎన్నికల సంఘం కూడా ఏమంటుంది, ఇక ఒక నిజమైన ఓటర్ల జాబితా ఎందుకు సిద్ధమవుతుందంటే డూప్లికేట్ 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, అప్పుడు ఒక చోట పోతుంది. లేదా కొత్త యువత 18 సంవత్సరాలు నిన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా నామోదు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇలా డూప్లికేట్ ఉండడం వల్ల ఈడెత్తాడు పోయి ఆడెత్తాడు ఓట్లు, అంటే డబుల్ ఉండడం వల్ల 2 చోట్ల వేయడం వల్ల ఎక్కువ ఓట్లు పోలేటువంటి అవకాశం ఉంటుంది, డూప్లికేట్ ఓట్లు పోలే. అట్లా జరగకుండా ఉండడం కోసం ఇది ఒక పారదర్శకంగా మనం చూసుకోవచ్చు. అయితే ఇందాక చెప్పిన ఉదాహరణ అలాగే ప్రతి పంట వేసే ముందు మనం సాగు ఎలా చేసుకుంటామో ఆ ఎన్నికల సంఘం కూడా ఓటర్ జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైనటువంటి మార్పులు చేస్తుంది. అయితే మన ఇంటికి బిఎల్ఓ వస్తే గౌరవంగా మాట్లాడాలి, మన కోసం వచ్చింది, మన పని కోసం వచ్చింది, ఆయనకు మర్యాద ఇవ్వడం మన బాధ్యత. ఆయనకు గుర్తింపు కార్డు చూడండి. నిజంగా కొంతమంది ఊళ్ళల్లో బిఎల్ఓ అని చెప్పేసి ఇళ్ళకి వచ్చి దొంగతనాలు చోరీలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అహోవలు పడితే ఆయన వచ్చిన నిజంగానే మీకు తెలిసిన వ్యక్తి అయితే బిఎల్ఓగా ఉన్నాడు అని అంటే ఓకే, లేదు అంటే కనుక కొత్తగా వచ్చాడు వ్యక్తి బిఎల్ఓ చేంజ్ అయ్యాడు అన్నప్పుడు ఆయన బిఎల్ఓకి ఒక గుర్తింపు కార్డు ఉంటుంది. ఆ యొక్క గుర్తింపు కార్డుని మీరు చూడొచ్చు, అభ్యంతరం లేదు, అడగండి, ఫారం జాగ్రత్తగా చదవండి, మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. అయితే సర్టిఫికేట్ అడగండి, మీకేమైనా డౌట్ ఉంటే వెంటనే అడగాలి. అంటే ఏదైనా సందేహం ఉంటే అందులో ఉన్నటువంటి డౌట్లు, అంటే ఇక్కడ మీ పేరు రాశారు పలానా 2022 ఉన్న ప్రకారంగా ఇక్కడ రాయాలా, మరి లేదా 3 కాలాలు ఉన్నాయి కదా, మనం ఏ కాలంలో రాయాలి, మా తండ్రి పేరు ఎక్కడ రాయాలి, నా పేరు ఎక్కడ రాయాలి, నా భార్య పేరు ఎక్కడ రాయాలి, నా పిల్లల పేరు, ఇలాంటి సమాచారం ఏమన్నా ఉన్నట్టయితే కనుక మీకు సందేహం ఉంటే వెంటనే అడగాలి. అంతేగాని ఆయన పోయిన తర్వాత అది అట్లా నింపినవరా, ఇది ఇట్లా నింపినవరా, ఇది తప్పట్రా, నేను గట్ల నింపినా, నేను గట్ల చెప్పినా అనే పుకార్లను నమ్మొద్దు. అధికారికంగా సమాచారాన్ని నమ్మాలి. ఈ ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు, దాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇక మనం ఏం చేయాలంటే ఇది ఎలా జరిగింది ఏంటి అని చూస్తే బీహార్లో ఎలా జరిగింది, ఎందుకు వివాదం వచ్చింది, రాజకీయ పార్టీల అభ్యంతరాలు, ఎన్నికల సంఘం సమాధానాలు, కోర్టు పరిణామాలు మరియు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాన్ని వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ఓటు ఎస్ఐఆర్ అనేది రాహుల్ గాంధీ ఒక డాక్యుమెంటరీ 280 పేజీల డాక్యుమెంటరీ పీడిఎఫ్ కానీ పీపీటీ రూపంలో ప్రజెంటేషన్ చేసి ఇలా జరిగింది, బీహార్లో జరిగిందని చెప్పేసి గతంలో మనం వార్తలు చాలా చూసాం. అసలు బీహార్లో ఎస్ఐఆర్ ఎలా జరిగింది, ఎందుకు వివాదం వచ్చింది, రాజకీయ పార్టీల అభ్యంతరాలు ఎందుకు తెలిపాయి, ఎన్నికల సంఘం సమాధానం ఎందుకు చెప్పలేకపోయింది, కోర్టు పరిణామాలు ఏంటి, తెలంగాణ మరియు ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం కూలంకుషంగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటివరకు మనం ఏం చూసుకున్నాం అంటే ఎస్ఐఆర్ అంటే ఏంటిది, బిఎల్ఓ ఎందుకు వస్తారు,
ప్రజలు ఎందుకు సహకరించాలనే విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకా చాలామంది అడుగుతున్న ప్రశ్న సమాధానం ఏంటంటే, బీహార్లో ఇంత వివాదం ఎందుకు వచ్చింది, రాజకీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకించాయి, ఎన్నికల సంఘం ఏం చెప్పింది, ఇక బీహార్లో అసలు ఏం జరిగింది. 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఎస్ఐఆర్ ప్రారంభించింది. ఎన్నికల సంఘం చెప్పిన కారణాలు ఏంటి, చాలా సంవత్సరాలుగా పూర్తి స్థాయి సమగ్ర పరిశీలన జరగలేదు, వలసల కారణంగా చాలామంది ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్ళారు, మరణించిన వారి పేర్లు తొలగించాలి, ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్ళు అంటే ఒక వ్యక్తి రెండు పేర్లు అంటే రెండు చోట్ల ఉండకూడదు, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చాలి, రాజకీయ పార్టీలు ఎందుకు అభ్యంతరం చెప్పాయి, ఇక కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరియు పౌర సంఘాలు ఇలా ప్రశ్నించాయి. పేదలకు అవసరమైన పత్రాలు అందుబాటులో లేకపోతే వృద్ధులు, దివ్యాంగులు, వలస కూలీలు ఎలా పారాలు సమర్పిస్తారు, పొరపాటున అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతే ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఈ ప్రశ్నలో కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఎన్నికల సంఘం ఏం సమాధానం ఇచ్చింది, ఎన్నికల సంఘం మాత్రం స్పష్టం చేసింది, మా ఉద్దేశం ఎవరి ఓటు హక్కును తీసివేయడం కాదు, సరైన ఓటర్ జాబితాను తయారు చేయడమే. వారు చెప్పిన ప్రధాన అంశాలు చనిపోయిన వారి పేరు తొలగించాలి, డూప్లికేట్ పేర్లు ఉండకూడదు, ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండకూడదు, నిజమైన అర్హులైన ప్రతి ఒక్కరికి పేరు ఉండాలి అని సుప్రీంకోర్టు ఏం చెప్పింది. ఇక ఈ వివాదం గురించి సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాలను చూసుకున్నట్టయితే కనుక 2026 మేలో సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇలా చెప్పింది. ఏమని, ఎన్నికల సంఘానికి ఓటర్ జాబితాను ప్రత్యేకంగా సవరించే అధికారం ఉంది. ఖచ్చితమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. అయితే ప్రక్రియలో చట్టపరమైన రక్షణలు, నోటీసులు, అభ్యంతరాలు, అప్పీల్ అవకాశాలు ఉండాలి. ప్రజలు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎస్ఐఆర్ అంటే ఒకరి ఓటు వెంటనే రద్దు చేయడం కాదు. ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ఇంటింటి పరిశీలన, తర్వాత పారం పరిశీలన, డ్రాఫ్ట్ జాబితా, అభ్యంతరాలు చెప్పే అవకాశం, తుది నిర్ణయం. ఇవన్నీ కూడా చేసిన తర్వాతే ఆ ఓటు పైన మనం దానిపైన తీసుకున్నటువంటి చర్య పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒకే రోజులో ఎవరి పేరు తీసేయరు, చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. తెలంగాణ ప్రజలకి మనం ఇచ్చేస్తున్న సందేశం ఏంటంటే, మీ ఇంటికి బిఎల్ఓ వస్తే అతని అధికారిక గుర్తింపు కార్డు చూడండి, ఫారం జాగ్రత్తగా చదవండి, సందేహం ఉంటే వెంటనే అడగండి, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఎన్నికల అధికారిని సంప్రదించండి. అపోహలు అంటే అబద్ధాలు నమ్మొద్దు, నిజాలేంటో తెలుసుకోండి. అంటే వెంటనే అపోహ ఏంటంటే, ఉదాహరణకి ఫారం ఇవ్వకపోతే వెంటనే ఓటు పోతుంది అనేది తప్పు. నిజం ఏంటంటే తుది నిర్ణయం ఎన్నికల అధికారులు చట్టబద్ధ ప్రక్రియ తర్వాతే తీసుకుంటారు. అయితే ఇక బిఎల్ఓ పేరు తీసేస్తాడన్నటువంటి అపోహ కూడా వస్తుంది. మన ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరైతే అధికారి ఉంటాడో బిఎల్ఓ, ఆయన పేరు వెంటనే తీసేస్తాడనేది మీ యొక్క అపోహ మాత్రమే. అది నిజమేంటంటే బిఎల్ఓ సమాచారం మాత్రమే సేకరిస్తాడు, తుది నిర్ణయం అనేది ఎన్నికల అధికారి మాత్రమే తీసుకుంటాడనేది మనం చూసుకోవాలి. మన ఇంటికి వచ్చి రాసుకొని పోయినంత మాత్రాన ఆయన ఓటు తొలగించడానికే వచ్చాడు, ఓటు తొలగిస్తాడేమో అనేటువంటిది అపోహ మాత్రం పడవద్దు మీరెవరు కూడా. ఇది తుది నిర్ణయం తీసుకునే అధికారం ఒక ఎన్నికల అధికారికి మాత్రమే ఉంది అని చెప్పేసి మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంకో అపోహ ఏంటంటే, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ పని అనేది కూడా అంటారు. ఇది ఎన్నికల సంఘం నిర్వహించే అధికారిక ప్రక్రియ తప్ప ఒక పార్టీ దీనికి కొమ్ము కాసేటువంటిది కాదు అని చెప్పేసి మనం చూడొచ్చు. ఇది ఇక ప్రజలకి మనం చేయాల్సినటువంటి, మన తెలంగాణ ప్రజలకు కానీ ప్రియమైన మన వీక్షకులకు కానీ చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజమని నమ్మొద్దు. మీ గ్రామ బిఎల్ఓ చెప్పే సమాచారం, ఎన్నికల సంఘం విడుదల చేసే అధికారిక ప్రకటనలు మరియు జిల్లా ఎన్నికల అధికారుల సూచనలే విశ్వసించండి. ఓటు హక్కు మన రాజ్యాంగం ఇచ్చిన అమూల్యమైన హక్కు. దాన్ని కాపాడుకోవడం ఎన్నికల సంఘం బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అంశం అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుందని, ఈ యొక్క సమాచారం మీకు అవసరమవుతుందని తెలియజేస్తూ, మీరు అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం.